నమస్తే ఎల్జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్డీఎం లా కాలేజ్ వనపర్తిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రిన్సిపల్ భాస్కర్. ములుగు జిల్లా వెంకటాపురం వాజూరు మండలాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు. శ్రీ సత్యసాయి వేద పాఠశాల ఆవరణలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భగవాన్ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు. ఉత్తమ కార్మికుడికి ఉన్నత పురస్కారం. RG2 పరిధిలో OCP 3లో అసిస్టెంట్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న మొండె లక్ష్మయ్యను సింగరేణి యాజమాన్యం ఉత్తమ కార్మికునిగా ఎంపిక చేసింది. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఐటింగ్లెన్ కాలనీలోని అబ్దుల్ కలాం స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో RG2 జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సాధారణ కుటుంబంలో జన్మించిన లక్ష్మయ్య సింగరేణిలో బదిలీ ఫిల్లర్గా తన ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు అసిస్టెంట్ సూపరింటెండెంట్ స్థాయికి చేరుకోవడం ఆనందదాయకమన్నారు. సింగరేణి కార్మికులకు పేషి క్లర్క్లతో నిత్యం తమ సమస్యలు పరిష్కారం కొరకు సంప్రదిస్తుంటారు. అలాంటి ప్రధాన స్థాయిలో విధులు నిర్వహిస్తూ కార్మికుల సమస్యలకు పరిష్కారాలు సూచిస్తూ కార్మికుల మన్ననలు పొందుతున్నారు. అందరి వాడుగా పేరు పొందిన లక్ష్మయ్య భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ పురస్కారాలు పొందే స్థాయికి చేరుకోవాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో SOTO GM రాములు, DYGM అనిల్, డైపీఎంలు వేణుగోపాల్, వంశీ, OC3 PO మధుసూదన్, వెల్ఫేర్ ఆఫీసర్ రాజుతో పాటు OC3 అధికారులు, కార్మికులు, కార్మిక కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రశంసా పత్రాన్ని ఇవ్వాల్సిన విశిష్ట అతిథులను PO గారు ఇవ్వాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నా. ఖమ్మం జిల్లా వైరా శాస్తానగర్లోని శ్రీ సత్యసాయి వేద పాఠశాల ఆవరణలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భగవాన్ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 3వ రోజు శత జయంతి ఉత్సవాల సందర్భంగా దేవతామూర్తుల కళ్యాణ మహోత్సవాలు, శివపార్వతుల కళ్యాణం మహోత్సవ కార్యక్రమాన్ని వేద పండితులు, సత్యసాయి సేవా భక్తులు ఘనంగా జరిపారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ హాజరై పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ మాట్లాడుతూ సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా దేవతామూర్తులకు కళ్యాణాలు జరిపించడం మంచి శుభప్రదమని, దీని ఫలితంగా భక్తులకు మంచి శుభ ఫలితాలు అందుతాయని అన్నారు. సత్యసాయి సేవకులు సేవా దృక్పథాన్ని అలవర్చుకొని పేదవారికి ఆర్థిక చేయూతను అందించాలని కోరారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సత్యసాయి సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. వచ్చిన భక్తులకి, నిర్వాహకులకి అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుతో సమానం అయ్యగారు అన్ని విషయాలు చెప్పారు. భగవంతుని అనుగ్రహం లేకపోతే ఎవరం కూడా ఎవరికి కూడా మనుగడ ఉండదు అనేది సత్యం. ఆస్తులున్నా ఆస్తులు లేకున్నా వీళ్ళందరం కూడా 4 రోజులు బతకాలి, ఆరోగ్యం కావాలని కోరికల దశలో మానవ జన్మ వచ్చింది అని చెప్పేసి మనం చేస్తాం. వీటన్నిటికీ ఆ దేవతామూర్తుల అనుగ్రహం, అయ్యగారుల ఆశీర్వాదం
కాబట్టి ఇంత మంచి గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఆ భగవంతుడు అయ్యగారులు మీరందరూ కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున ఇంకోసారి శిరసా వహించే నమస్కారం తెలియజేస్తూ ఈ సంస్థ వారు చేసే ప్రతి కార్యక్రమంలో మా భాగస్వామ్యం ఉంటుందని మీతో పాటు మీ పక్షాన ఉంటామని మీ చెప్పే పనిలో మీరు అనే మాటలో కూడా భాగస్వామిగా ఉంటామని చెప్పేసి సవినయంగా మనవి చేసుకుంటూ మరి అయ్యగారు ఇంత మంచిగా ఆశీర్వదించినందుకు జన్మలో కూడా మర్చిపోమని చెప్పేసి మనవి చేస్తూ మరి భగవంతుని సన్నిధిలో ఎంత శక్తినిచ్చిన అయ్యగారు అంటే తల్లిదండ్రులు దేవుడు. మాకు అంతకంటే కోరికలు ఏమీ లేవు. మీ ఆశీర్వాదం గొప్పది. మాకు మీ సేవా సంస్థకు అందుబాటులో ఉంటూ సేవా సంస్థ వాళ్ళు పేరు చేస్తావి చేసే దాంట్లో కూడా మా భాగస్వామ్యం ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా సన్నిధిలో తెలియజేస్తూ మరి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా మరోసారి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్. సంస్థ నిర్వాహకులు పెద్దలు అయ్యగారుల ముందు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడే చెప్పారు కాబట్టి తప్పకుండా రోడ్డు అడుగుతున్నారు. తప్పకుండా మళ్ళా ఇప్పుడు సంవత్సరానికి వస్తారా 6 నెలలకు వస్తారే మళ్ళా జరిపే టైంకి మీకు రోడ్డు ఇప్పిస్తా అని చెప్పి రామదాస్ నగర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. చాలా విశేషం. మీరు ఎంతో బిజీగా ఉండి తిరుపతి వెళ్ళి మరి సమయం వెచ్చించి ప్లాన్ చేస్తున్నారు. అందుకే ప్రత్యేక ధన్యవాదాలు. రాజశేఖర్ గారికి, కేశవ రెడ్డి గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. స్వామి గారు ఆశీస్సులు. శుభోజనం చాలా ఆనందంగా ఉంది. మీకు ఎప్పుడు ఆంజనేయ స్వామి రక్ష ఇచ్చుదాకా భోజనం విడండి. శుభం. ఆ ప్రకారంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఆ గౌరీ అమ్మ వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో పోలీస్ స్టేషన్లో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తకోట సిఐ రాంబాబు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా సిఐ రాంబాబు మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన అత్యధిక జనాభా కలిగిన దేశం. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత మనపైన ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్, ఏఎస్ఐలు సుధాకర్, రామకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి, వెంకటరామిరెడ్డి, చంద్రమోహన్, కురుమయ్య గౌడ్ మరియు పోలీస్ సిబ్బంది కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. మనకు బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్ వీళ్ళందరి మరియు మన జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరి నాయకత్వంలో వీళ్ళందరి కృషితోనే మనకు 1947 ఆగస్టు 15 స్వతంత్రం రావడం జరిగింది. తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ ఏర్పడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా వారి యొక్క నేతృత్వంలో మన యొక్క రాజ్యాంగాన్ని మన ఎస్ఐ గారు చెప్పినట్టు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు దాన్ని సమయాన్ని వెచ్చించి ఎన్నో రకాల గ్రంథాలని మన యొక్క భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం, విభిన్న జాతులు, విభిన్న మతాలు, కులాలు ఉన్నాయి కాబట్టి రకరకాల ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటికి తగ్గట్టుగా రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అందరికి కూడా సమానమైనటువంటి స్వేచ్ఛ, హక్కులు అందరికీ ఉండే విధంగా, ఎవరు కూడా ఇందులో నష్టపోకుండా వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు దెబ్బతినకుండా ఉండే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. దీనితోని మనకు భారతదేశానికి స్వేచ్ఛతో పాటుగా దానికి భారతదేశం యొక్క ఉనికిని, దాని యొక్క భారతదేశం రాజ్యాన్ని ప్రపంచ దేశాలు గుర్తించే విధంగా దాని యొక్క ఉనికిని చాటి చెప్పిన రోజు ఇది. అదేవిధంగా ఒక సామాన్య మానవుని గొంతుకకు కూడా బలాన్ని ఇచ్చిన సందర్భం ఇది. అదేవిధంగా మనందరం కూడా మనకు ఏదైతే ఇన్ని విభిన్న జాతుల అన్నిటి కూడా కలిపి ఒక తాటి మీద భారతదేశం జాతీయవాదంతో ముందుకు తీసుకుపోవడం కోసం సామ్యవాదం, లౌకికవాదాన్ని ఏదైతే మన రాజ్యాంగంలో పొందుపరిచారో ఆ భావాలని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవటం, దాంట్లో ఎవరికి కూడా నష్టం జరగకుండా చూడటం మన పని.
మనది ప్రపంచంలోనే ఇవాళ అతిపెద్ద దేశం, అతి జనాభా కలిగిన దేశం, 140 కోట్ల జనాభా ఉన్న దేశం. 140 కోట్లు ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళని మనము శాంతి భద్రతలతో ఉండే విధంగా చూడటం మన పని. దానికి తగ్గట్టుగా మనం కూడా దానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంపాదించుకొని ప్రజలకు మంచిగా మనము వాళ్ళకు మంచి సేవలు అందించే విధంగా మనం కూడా తయారు కావాలని చెప్పేసి మన ఏదైతే జాతీయ నాయకుల స్ఫూర్తితోని మనం కూడా ఆ విధంగా తయారు కావాలి. మనం కూడా ఎంతో కొంత. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం వైరా కొనిచెర్ల ఏనుకూరు మండలాల్లో ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలలో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో ఎమ్మెల్యే మాలో రామ్దాస్ నాయక్ జాతీయ జెండా ఎగురవేశారు. ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ రెహమాన్, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వేణు, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరుగుతున్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా వైరా నియోజకవర్గ ప్రజలకి, కుటుంబాలకి, పెద్దలకి, చిన్నలకి, పిల్లలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎంతోమంది అమరులు ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న స్వతంత్రాన్ని ఈరోజు భారతదేశం పెద్ద ఎత్తున పండుగల వాతావరణం తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ మంచి జరగాలని, ఏదైతే ఈ స్వతంత్రం కోసం, మన హక్కుల కోసం, మన స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులందరికీ కూడా ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి వైరా ప్రజల తరఫున వేడుకుంటూ, మరి ఈ నియోజకవర్గానికి అంతా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించడం పట్ల వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీఎస్ మహేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన V5 న్యూస్తో మాట్లాడుతూ, అణగారిన వర్గాల కోసం 30 ఏళ్లుగా అలుపెరగని పోరాటం, సామాజిక సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు దక్కడం సంతోషంగా ఉందన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్ల కోసం న్యాయబద్ధంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. మందకృష్ణ మాదిగ న్యాయ పోరాటానికి కేంద్రం ఇచ్చిన గౌరవం ఇది అన్నారు. మందకృష్ణ మాదిగకు అరుదైన గౌరవం దక్కడం సంతోషంగా ఉందని, మున్ముందు మరెన్నో అవార్డులు అందుకొని ఉద్యమంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించినటువంటి పద్మశ్రీ అవార్డులలో గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎంఆర్పిఎస్ అనే ఒక కుల సంఘం హక్కుల కోసం స్థాపించబడినటువంటి ఎంఆర్పిఎస్ మాది హక్కుల కోసమే కాకుండా మానవ హక్కుల కోసం ఈరోజు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలులోనే కాకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఈరోజు భారతదేశం అంతా కూడా ఈరోజు మందకృష్ణ మాదిగ యొక్క ఖ్యాతిని పెంపొందించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరైనా సరే నిజమైనటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తికి, నిజాయితీగా పోరాటం చేసినటువంటి వ్యక్తికి ఇలాంటి గుర్తింపు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కేవలము ఒక అణగారిన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాదిగ గారు ఈనాడు మానవ హక్కులు, వికలాంగుల హక్కుల కోసం, వృద్ధుల కోసం, వితంతువుల కోసం, ఒంటరి మహిళల కోసం, రేషన్ బియ్యం కోసం, చివరికి చిన్నపిల్లల గుండె జబ్బుల కోసం పోరాటం చేసి భారతదేశంలో ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకానికి నాంది పలికినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మందకృష్ణ మాదిగనే అని చెప్పేసి ఈ సందర్భంగా మీ యొక్క మీడియా ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా. ఆయనతో పాటు నేను కూడా ఆయన కార్యవర్గంలో పనిచేసినందుకు చాలా గర్వపడతా ఉన్నా. దాదాపు 14 సంవత్సరాలు సుదీర్ఘంగా కృష్ణమాదిగ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఆయన ఎక్కడ ఏ పిలుపిచ్చినా తూచా తప్పకుండా పాటించి
ఆయనతో పాటు పనిచేసినందుకు ఈరోజు ఆయనకి అవార్డు దక్కడం చాలా అభినందనీయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మరెన్నో అవార్డులు రావాలని, అన్నకు మరెంతో ఖ్యాతి రావాలని చెప్పేసి కోరుకుంటూ, ఎక్కడో గ్రామంలో మారుమూల కుగ్రామంలో ఉంటున్నటువంటి మదిగ దండోరా అనేటటువంటి సంఘాన్ని ఈరోజు భారతదేశం అంతా కూడా వ్యాప్తింపజేయడానికి మానవ హక్కుల దండోరగా మార్చి భారతదేశం అంతా ఉన్నటువంటి అందరి హక్కుల కోసం పోరాడుతున్నటువంటి మహానేత ఎవరు ఉన్నారంటే ఈ యొక్క భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ తర్వాత మందకృష్ణ మాదిగనని కూడా గర్వంగా చెప్పగలుగుతున్నా ఈనాడు. దాంతోపాటు రేపు ఆయన ఇచ్చినటువంటి పిలుపు కూడా ఫిబ్రవరి 7 1,00,000 గొంతులు 1000 డప్పులు పిలుపును కూడా తీసుకొని ఆయన పిలుపును అందుకొని హైదరాబాద్ ప్రోగ్రాం కూడా తరలించడానికి నా వంతు పాత్ర కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ముందు తెలియజేసుకుంటా ఉన్నా. ఎస్డిఎం లా కాలేజీ వనపర్తిలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ప్రిన్సిపల్ భాస్కర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా లా కాలేజ్ తరపున లా విద్యార్థులకు, విద్యార్థినులకు ఆటల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించడం, గోల్డ్ మెడల్, సర్టిఫికేట్లను విద్యార్థులకు అందజేశారు. ప్రిన్సిపల్ భాస్కర్ మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు నిర్వీర్యమైన సమయంలో తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఈ దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులపై ముందు ఆలోచనతో ప్రపంచ దేశాల కంటే భారత రాజ్యాంగం అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగి ఉండాలని, అన్ని వర్గాల ప్రజలకు విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల ఆడ మగ అనే తేడా లేకుండా సర్వ హక్కులు కల్పిస్తూ రాసిన రాజ్యాంగం 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు, లా విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. మననం చేసుకోండి చాలు, సపట్లు ఎందుకంటే మన సపట్లంత దూరం పోగానే మననం చేసుకోలేదు మన బాధ్యత. ప్రతి ఒక్కరు ప్రస్తుతానికి ఉన్న భారతదేశంలో కుల వ్యవస్థ, జాతి వ్యవస్థ చాలా ఇబ్బంది పెడుతుంది. కానీ ఆ రోజు ఇదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నా కులం గొప్ప, నేనే గొప్ప అని అనుకుంటే ఈ రోజు ఆ రాజ్యాంగం లేదు. భారత రాజ్యాంగం రాయడం ఇప్పుడు ఎవరి వల్ల కాదు. ప్రస్తుతానికి రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేయక ఇదే పాకిస్తాన్ ఎంత చతికిల పడుతుందో మనం చూస్తున్నాం. ఇదే రాజకీయ ఎంత వ్యవస్థగా ఉందో ఇజ్రాయెల్ మనం చూస్తున్నాం. భారత నిర్మాణం ఏ దేశ నిర్మాణమైనా రాజ్యాంగం మీద ఆధారపడి ఉంటుంది. ఆ రాజ్యాంగం రాయనికి చేతగానులు ప్రతి ఒక్కరు దద్దమలైతే నా వల్ల అవుతుందని చెప్పేసి రాసిచ్చిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నేనే గొప్ప, నా జాతి మాత్రమే గొప్ప అనుకునే ఈ రోజు భారత రాజ్యాంగం లేదు, భారత రాజ్యాంగంలో మనం లేదు. శాసనాలు అమలు చేయాలన్నా, ఒక వ్యవస్థను ఇంప్లిమెంట్ చేయాల్సిందా, దానికి కావాల్సింది రాజ్యాంగమే. ఎందుకు తెలుసా? రాష్ట్ర శాసనాలను కట్టుబడి ఉండాలి. తను ఎంత తోపైనా, తను ఎంత మహనీయుడైనా, రాజకీయంగా ఆర్థికంగా ఎంత శక్తులున్నా రాజ్యాంగం చెప్పినట్టు వినాల్సింది. అది భారత రాజ్యాంగం. ప్రపంచంలో 3వ వ్యవస్థ మనది. ప్రపంచంలో 3వ వ్యవస్థ నెంబర్ 1 అమెరికా. అయితే ఇదే ఇంగ్లాండ్ రాసించిన ఇదే రాజ్యాంగాన్ని 1934లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ మనం ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేస్తే ఇదే అమెరికా, ఇదే జర్మన్ దాన్ని తీసేసింది. అది వాళ్ళ ఘనత. తీసేసినారు. బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ఆర్టికల్స్ ఇచ్చినారో మా వల్ల మేము కూడా తయారు చేసుకుంటామని రాసిస్తేనంటే భారతదేశంలో రాసిచ్చిన ఆర్టికల్స్ తీయడం అంత సులువు కాలేదు, అంత కఠినంగా రాసిచ్చినారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థ కావచ్చు, భారతదేశంలో ఉన్న జాతి వ్యవస్థ అంత దృఢంగా ఉంది. దాన్ని మార్చలేకపోయింది. అది భారతదేశం యొక్క దుర్దినం అనొచ్చు. దాన్ని 1930 మనకు స్వతంత్రం వచ్చింది 1947, 1936 30లోనే మన భారతదేశం గురించి రాసిచ్చినట్టే వాళ్ళెంత మేధావులై ఉండొచ్చు, వాళ్ళ ముందు చూపు ఎంత బ్రహ్మాండంగా ఉండొచ్చు. అదే ముందు చూపు మనకి ఎందుకు ఉండకూడదు? చాలా మంది సార్ నేను ఆల్రెడీ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను సార్. పార్ట్ టైం జాబ్ చేయడం కాదు, అదే ఫుల్ టైం దీన్ని కేటాయించవచ్చు కదా లాకి. సార్ నేను పార్ట్ టైం చూస్తున్నాను, మీరు లాను పార్ట్ టైం గా చేయాల్సింది. ఫుల్ టైం చేసేసారంటే నీ నిర్మాణం మారుతుంది కదా, నీ భవిష్యత్తు నిర్మాణం మారుతుంది కదా. వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి మనకు రాదు కదా.
దానికి ఎగ్జాంపులే కదా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని భారతదేశం మొత్తం చదువుతున్నప్పుడు మన నిర్మాణం గురించి మనకెందుకు చేయకూడదు? ఓకే, మన భవిష్యత్తు నిర్మాణాన్ని మనం ఎందుకు నిర్మించుకోకూడదు? సార్ నేను పార్ట్ టైం చూసుకుంటున్నాను సార్, ఆల్రెడీ నాకు వేరే జాబ్ ఉంది సార్ పక్కన. ఆ జాబ్ చిన్న జాబ్, అది నీకు ఉపయోగపడని జాబ్ అది. కానీ ఇదే వకీల్ స్థానం భవిష్యత్తు నిర్మాణాన్ని, నీ స్థానాన్ని, నీ గౌరవాన్ని కూడా ఉంచుతుంది కదా ఒక స్థానంలో. అది ఎందుకు అర్థం కావట్లేదు? యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నాతలగూడెం గ్రామంలో ప్రజాపాలనలో 4 సంక్షేమ పథకాలు శ్రీకారం కార్యక్రమానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రారంభించి ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల కోసము, ఇండ్ల కోసము, సంక్షేమ పథకాల కోసము ప్రజలు ఎదురు చూసినా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిజమైన అర్హులకు సంక్షేమ పథకాలు వస్తాయని, టీఆర్ఎస్ వాళ్ళ మాటలు, బీజేపీ వాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దని, ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని మాట్లాడినారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్యామల, కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుటుంబం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎండీఓ అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. రాళ్ళు, రప్పలు, గుట్టలు ఇవన్నీ తీసేసి వ్యవసాయ యోగ్య భూమికి రాష్ట్ర వ్యాప్తంగా పంట వేసినా వేయకున్నా మన ప్రభుత్వం సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి నేను చెప్పడం నిన్న నాకు ఎంతో సంతోషం కలుగుతుందని చెప్పి మనం చెప్తున్నాను. అదేవిధంగా రేషన్ కార్డుల విషయం, మరి రేషన్ కార్డుల విషయం నేను కొంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. నేనే కన్సర్న్ మంత్రిని. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న 10 ఏళ్లుగా రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వలేదు. ఎక్కడన్నా హుజురాబాద్ లో బై ఎలక్షన్ ఇస్తే కొన్ని రేషన్ కార్డులు ఇచ్చారు, మునుగోడు బై ఎలక్షన్ అయితే కొంత రేషన్ కార్డు ఇచ్చారు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వలేని విషయాన్ని మనం చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. దాని ద్వారా లబ్ధి పొందే నా అక్కలు, చెల్లెళ్ళు, నా అన్నలు, తమ్ముళ్ళు 2,81,00,000 మంది. 10 ఏళ్ల పాటు మీకు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం కానీ అదనపు కుటుంబ సభ్యులని రేషన్ కార్డులో చేర్పించుకునే అవకాశం ఇవ్వలేదు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది మనం చేస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రులందరూ కూడా నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో అర్హత ఉండే ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఈ రోజు నాతాలగూడెంలో ముందుకు పోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాం. మీరు గమనించాలి, కొత్త రేషన్ కార్డు ఇవ్వడమే కాదు, ఈ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా ముందుగా కొంత అపోజ్ జరిగింది. రేషన్ కార్డులు ఇచ్చే సందర్భంగా కొంతమంది వచ్చిన లిస్టు కొంత రాలేదని సరే పదే చెప్పారు. సార్ అయితే ఉత్తమ్ సార్ మరి వెరీ బిగినింగ్ లో చెప్పారు, ఇది నిరంతర ప్రక్రియ. అప్లికేషన్లు ఇవ్వను మళ్ళీ ఇందిరమ్మ సభలు ఇవ్వండి, ఎందుకు ఇబ్బంది, అవసరమే లేదు అంటే ఇది లక్షల మంది, కోట్ల మంది జనాభా ఉన్న రాష్ట్రంలో రేషన్ కార్డులు తీసుకునే ప్రక్రియలో, అప్లికేషన్ తీసుకునే ప్రక్రియలో అక్కడక్కడ కొంత కన్ఫ్యూజన్ అవుతుంది. బట్ ఇవన్నిటి కూడా ఇదేమి ఎండ్ అయితలేదు కదా, ఇవన్నీ కూడా అప్లికేషన్ తీసుకొని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం. బాధ్యత నేను తీసుకుంటున్నాను సార్ చెప్పిండ్రు. సో ఆ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా మరి ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ గ్రామంలో అందరికీ అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. అందులో భాగంగా 96 మందికి కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. సపోర్ట్ కొట్టండి గట్టిగా. ఇది చిన్న విషయం, ఇది లేక రాక 10 ఏళ్ళు చూస్తుంది. ఓకే, ఈ 16 ఏందండి, ఇదే 16 రేషన్ కార్డులలో పిల్లలు కానీ కోడళ్ళు కానీ వస్తే వాళ్ళ పేరు కూడా యాడ్ చేసాం. సో ఇక రేషన్ కార్డులో పెడదాం, మనకు లేదు, ఇబ్బంది లేదు. ఇది రేషన్ కార్డుల కథ. ఓకే, ఆ విధంగా రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇందిరమ్మ ఇల్లు కూడా ఈరోజు ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు లేకపోయా నాడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ఆర్ హయాంలో. ఆదిలాబాద్ స్థానిక కలెక్టర్ చౌరస్తాలో అమన్ పొండిషన్ వారి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో అనేక సంఘాలు పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా క్రాంతికారి హమాలి కాంటాక్ట్ సొసైటీ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లుల్లా సంతోష్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం భారత పౌరులకు మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు, వాక్ స్వాతంత్రం, పత్రికా స్వేచ్ఛ కల్పించిందని తెలియజేయడం జరిగింది.
క్రాంతికారి అమలు యూనియన్ తరపున యావత్ భారతదేశ రాష్ట్ర జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశానికి 1940లో స్వాతంత్రం వచ్చిన నిరంకుశ పాలన కొనసాగుతూనే ఉంది. స్వేచ్ఛ స్వాతంత్రము భారతదేశ ప్రజలకు లేకుండా పోయింది. ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి అమూల్యమైనటువంటి గ్రంథాన్ని రాజ్యాంగాన్ని అప్పచెప్పిండో అప్పటి నుంచి భారతదేశ పౌరులందరూ స్వాతంత్రాన్ని నిజమైనటువంటి స్వాతంత్రాన్ని పొందడం జరిగింది. వాక్ స్వాతంత్రము ప్రాథమిక హక్కులు ఇవి భారతదేశంలో అమలు చేయడం జరిగింది. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ముందు వాక్ స్వాతంత్రం లేకుండే ఎప్పుడైతే 19వ ఆర్టికల్ అండర్ సెక్షన్ 1A ఈ ఆర్టికల్ ఏదైతే ఉన్నదో ఇది భారతదేశం లోపల ప్రతి పౌరుడికి గొప్ప బలాన్ని ఇచ్చింది. ఇదే వాక్ స్వాతంత్రం. ఇవాళ పత్రికా స్వేచ్ఛ వాక్ స్వాతంత్ర స్వేచ్ఛ ఉన్నదంటే ఈ యొక్క ఆర్టికల్ గొప్పతనమే. గత 50-70 ఏళ్ల నుంచి ఈ ఆర్టికల్ని తుంగలు దొక్కే ప్రయత్నం చేసింది, కానీ దీన్ని భారతదేశ ఏ దుష్ట శక్తులు కూడా దీన్ని తీయడానికి సంకోచిస్తున్నాయి. కాబట్టి ఇది ఒక గొప్ప ఆర్టికల్. ఇది ఇలా భారతదేశ పౌరులందరూ కుల మత లింగ వర్గ భేదాలు లేకుండా స్వేచ్ఛ స్వాతంత్రంతో ఇక్కడ వెళ్తున్నారంటే ఈ యొక్క ఆర్టికల్ యొక్క గొప్పతనం ఇది. ఈ ఆర్టికల్ యావత్ భారతదేశ ప్రజానికం కాపాడుకోవాల్సినటువంటి విషయం. ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు అమాలి సోదరులు ఈ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక 10,000 మంది ఉన్నారు. వీళ్ళ యొక్క ఉపాధి కొరకు పోరాటం చేస్తున్నారు. గత కొన్ని ఏళ్ల నుంచి ఎందరో నాయకులు వచ్చి పోయినరు, కానీ వీరికి ఉపాధి కల్పించే ధోరణి ఏ నాయకుల దగ్గర లేదు. అయినా పోరాటంలో భాగంగా ముఖ్యమైనటువంటి నాయకులు కొందరు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అమలులకు కార్మికులకు పని కల్పిస్తామని చెప్పేసి వారి కొరకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కానీ ఇంకో విషయం ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము వారికి తెలియజేస్తున్నాము. ఒకవేళ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఆదిలాబాద్ జిల్లా లోపల 10,000 కార్మికులు ఉన్నారు, 10,000 మంది అమాలి కార్మికులు ఉన్నారు. ఇప్పుడు వీరి యొక్క బలాన్ని మేము చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ముఖ్యం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక ముఖ్య విషయం ఒక సూచన చేయదలుచుకున్నాము. రాష్ట్రం లోపల హమాలీ బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎజెండాలో పెట్టడం జరిగింది, కానీ ఇప్పటి వరకు దాని యొక్క మూలాలు ఏం కనబడతలేవు. త్వరలో హమాలీ బోర్డును కూడా చేయాలని చెప్పేసి లక్షలాది వేలాది కోట్లాది మంది కార్మికులకు ఒక బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళని రక్షించాలని చెప్పేసి వాళ్ళకు ఉపాధి కల్పించాలని చెప్పేసి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్డిఎం లా కాలేజ్ వనపర్తిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రిన్సిపల్ భాస్కర్. ములుగు జిల్లా వెంకటాపురం వాజూరు మండలాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు. శ్రీ సత్యసాయి వేద పాఠశాల ఆవరణలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భగవాన్ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.